అందరికీ నమస్కారం. నా పేరు సంపత్రావు దిలీప్ ఈశ్వరరాజు. నేను భారతీయ జనతా యువ మోర్చాలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను. 2012లో జన చైతన్య సభ కిషన్ రెడ్డి గారు 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉండేటప్పుడు నేను ఆయన ఆధ్వర్యంలో, మా అన్నగారు మూల అప్పారావు గారి ఆధ్వర్యంలో బీజేపీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు బీజేపీలోనే కొనసాగుతున్నాను. చేరడానికి ప్రధాన కారణం బీజేపీ దేశ అభివృద్ధి కోరుకుంటుంది కనుక ఆ సిద్ధాంతాలు నచ్చి నేను బీజేపీలో చేరడం జరిగింది. బీజేపీ దేశ అభివృద్ధి మాత్రమే కోరుకుంటుంది. ఎంత ఎట్టి పరిస్థితుల్లోనూ స్వలాభం కానీ సొంత వ్యవహారాల కోసం కానీ బీజేపీ పనిచేయదు. ఆ బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడిని నేను బీజేపీలో చేరడం జరిగింది. గణాంకాలు చూసుకుంటే 2010 ఎకనామికల్ ఇయర్ నుంచి ఇప్పుడు 2024 వరకు తీసుకుంటే దేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. చైనాబ్ లాంటి మహా బ్రిడ్జిలను మనం చూడగలుగుతున్నామా, వందే భారత్ లాంటి ట్రైన్లను చూడగలుగుతున్నామా, లేదా స్మార్ట్ విలేజెస్ లేదా స్మార్ట్ సిటీస్ ఈ పేర్లతో కేంద్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్లు నిధులు మంజూరు చేస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సరిగ్గా వినియోగించక బీజేపీ చేస్తున్నదనే ప్రచారం జరగక ఈరోజు బీజేపీ ఇంకా కాస్త కింద స్థాయిలోనే ఉంది. కానీ రానున్న రోజుల్లో ఇక బీజేపీయే మెయిన్ ఎజెండాగా మా కార్యకర్తలు పనిచేస్తున్నారు. యువత అనేది దేశానికి వెన్నెముకని మోదీ గారు పదే పలు సభల్లో చెప్తున్నారు. కానీ యువత ఏమవుతుంది అంటే సరైన సిద్ధాంతం పట్ల ఆకర్షిత అవ్వడం కాస్త లోపిస్తుంది. ఆ విధంగా యువతని పార్టీలో చేర్చే విధంగా మేము కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఇక బీజేపీదే హవా అని మళ్ళీ చెప్తున్నాం. దేశంలో పుష్కలంగా కావలసిన వనరులు మన దేశంలోకి మేక్ ఇన్ ఇండియా పేరుతో సమకూరుస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఈ మేక్ ఇన్ ఇండియా ప్రభావం యువతపై పడి చాలామందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. కానీ ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రంలో ఇంకా అది అభివృద్ధి చెందాల్సి ఉంది. మా ఎజెండా ఎప్పుడు ఒకటే సార్. గత ప్రభుత్వానికి మేము ఎయిమ్స్ లాంటి మంచి హాస్పిటల్స్ అవి కట్టించి ఇచ్చాం. మంగళగిరిలో ఈరోజు మీరు తీసుకుంటే 1000 పడకల ఆసుపత్రి కేవలం 10 రూపాయలతోటే ఎటువంటి చికిత్స అయినా అందించడానికి మల్టీ స్పెషాలిటీతో సమకూర్చినటువంటి 1000 పడకల ఆసుపత్రి కట్టించి ఇచ్చాము. అలాగే ఇక్కడ మెరీన్ కాలేజెస్ వచ్చాయి. అలాగే రానున్న రోజుల్లో ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించిన కంపెనీస్ని తీసుకురావడానికి మోదీ గారు లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో G20 అనే సదస్సును నిర్వహించారు. కానీ ఆ ప్రభుత్వ లోపాల వల్ల చాలా వరకు కంపెనీలు రాకుండా పోయాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఇప్పుడు మాతో ఉమ్మడిగా వెళ్తున్నాయో అవన్నీ కూడా పూర్తి సహకారం కేంద్రానికి అందిస్తే తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ యువత వేరే దేశాలు వలస పోనక్కర్లేదు, ఇక్కడే ఉండొచ్చు. ఎందుకంటే పలు మొబైల్ కంపెనీలు కానీ పలు ఇంజనీరింగ్ కంపెనీలు కానీ మన రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాం, తరలి వస్తున్నాయి. మరొక 5 సంవత్సరాల్లో ఈ స్వరూపాన్ని మొత్తం మార్చే శక్తి కూటమికి ఉంది. సో కూటమి ఇంకా మాకు సపోర్ట్ చేస్తే మీకు ఉన్నత స్థాయిలో మేము ఎంప్లాయ్మెంట్ అనేది సమకూర్చగలుగుతాం. ప్రత్యేకమైన బడ్జెట్ని ఎప్పుడు కేంద్రం ప్రవేశపెడుతూనే ఉంది. కానీ దాన్ని వినియోగించుకునే పరిస్థితిలో గత ప్రభుత్వం విఫలం అయింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అది జాతీయ స్థాయి అంకితం చేసుకొని కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో మీరు అందరూ చూసిందే. అలాగే SC ST సప్లాంట్స్ సంబంధించిన సొమ్మును కూడా దుర్వినియోగం చేశారు. BC సప్లాంట్ సంబంధించిన సొమ్మును కూడా దుర్వినియోగం చేశారు. సో అటువంటివన్నీ జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత సహకరించినా అవి దుర్వినియోగం అవటం వల్ల మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనబడటం లేదనేది నా అభిప్రాయం. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన నిధులు మంజూరు చేస్తారా? ఎన్ని ఫ్లైఓవర్స్ ఓపెన్ అయ్యాయి, ఎన్ని రోడ్స్ నిర్మాణం అయ్యాయి, అదంతా కూడా మరి మీ మీడియా సాక్షిగా అంతా తెలియందే ఉంది. మోదీ గారు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించలేదు. సరైన పాలకుడు ఉంటే సరైన క్రమశిక్షణలో ఆ డబ్బును ఖర్చు చేయాలన్నది మోదీ గారి యొక్క ఆలోచన. గత 5 సంవత్సరాలు వీళ్ళు పెంచిన ట్యాక్సులు, వీళ్ళు పెంచిన బడ్జెట్లు, వీళ్ళు పెంచిన కరెంట్ ఛార్జీలు గుర్తులేవా? మరి గత ప్రభుత్వంకి కూటమి ప్రభుత్వం వచ్చే 6 నెలలు మాత్రమే అయింది. గత 5 సంవత్సరాలుగా జగన్ గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉందో మరి ప్రజలందరూ చూసే కదా ఆ 11 సీట్లు ఇచ్చారు. మళ్ళా కుటుంబ ప్రభుత్వం వచ్చి 6 నెలలు. ఈ 6 నెలల్లో 5 సంవత్సరాలు అతనికి అధికారం ఇచ్చినందుకు 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు.
ఈ 6 నెలల్లో ఆ 5 సంవత్సరాలు పోయినటువంటి లాస్ని ఇప్పుడు భర్తీ వెంటనే చేయలేం కనుక నెమ్మదిగా కుటుంబ ప్రభుత్వం అనేది పట్టు బిగిస్తుంది. రాష్ట్రంపై మళ్ళీ అప్పులు తేకూడదని ఒక ఆలోచనతో కేవలం ఇప్పుడున్న రెవెన్యూతోనే నెట్టుకొస్తున్నారు. దానికి తగ్గ కేంద్రం కూడా రాబోయే బడ్జెట్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి డెవలప్ చేసే విధంగా అమౌంట్స్ ఫండ్సింగ్ అనేది రిలీజ్ అవుతాయండి. గతంలో విద్యుత్ ఛార్జీలు పెరగలేదా? గతంలో విద్యుత్ ఛార్జీలు నమ్ముకోలేదా? వీళ్ళంతా టీటీడీని ధ్వంసం చేశారు, గుళ్ళన్నీ నానా రభస చేశారు. రెవెన్యూ ఏదైతే ఎండోమెంట్ తాలూకా సొమ్ము ఉందో తీసుకెళ్లి పాస్టులకి మొలాలకి ఇచ్చారు. అంతకన్నా అన్యాయమైన ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం కాదు. వైసీపీ ఛాయలు అనేది కుటుంబ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళకి సంబంధించిన ఇంకా స్కామ్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెలికి చూస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. పంచాయతీ రాజ్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవని గతంలో కామెంట్ వచ్చింది. అది మరి ఆ పంచాయతీ రాజ్ గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు వచ్చే 6 నెలల్లోనే మీరు ఇంకేమీ చేయలేదని అడగడం ఎంతవరకు సమంజసం? 6 నెలల పరిపాలనకి వాళ్ళ ఇది మాట్లాడితే 5 సంవత్సరాల పరిపాలనకి మేమేం మాట్లాడాలో మీరే చెప్పాలి. 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? విశాఖపట్నంలో రోడ్లన్నీ మేము వేసాం, ఎల్ఈడి లైట్లన్నీ మేము పెట్టాం, చాలా బాత్రూమ్లు కట్టించాం అని చెప్తున్నారు. విశాఖపట్నం అనేది స్మార్ట్ సిటీలో భాగం. దీనికి సంబంధించిన పూర్తి భారం అంతా కూడా కేంద్రం భరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికి సంబంధం లేనిది. మరి విశాఖపట్నం రోడ్లు మేము వేయించామని చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం మనం చూసాం, గతంలో మీ మీడియా వాళ్ళే చూపించారు. గుంతలు రోడ్లతో బస్సుల్లో ప్రయాణం చేయలేక దానికి ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చెప్పాలి. గతంలో రైల్వే జోన్ గురించి ల్యాండ్ మేము అడిగితే ఆ ల్యాండ్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే కదా అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి అది ఇవ్వకుండా మాకేమీ అభివృద్ధి అవ్వలేదు, మాకే ఫండ్స్ రిలీజ్ చేయలేదు. గత ప్రభుత్వంలో నడిచిన నవరత్నాల్లో 6 రత్నాలు కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోనే అవన్నీ కూడా ముందుకు సాగాయి. ఆంధ్రప్రదేశ్కి మంచి కంపెనీస్ వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, యువత మరింత మెరుగుదిద్దుతారు. ఇక అన్ని విధాలుగా కూడా మేము అంచెలుగా కుటుంబ ప్రభుత్వం ఎదుగుతుందని మీకు తెలియజేస్తున్నాం. జోన్ విషయంలో భూసేకరణ అది సర్వే అయ్యిందండి. దానికి ఆల్రెడీ మళ్ళీ మొన్న ఫండ్స్ ఏవో రిలీజ్ చేశారు, ప్రకటన కూడా చేశారు. రానున్న 2-3 సంవత్సరాల్లో జోన్ కంప్లీట్ అవుతుందండి. ఈ ఎక్విప్మెంట్ ఏదైతే స్టీల్ ప్లాంట్లో ఉందో అది కొత్త రకమైన ఎక్విప్మెంట్ తీసుకొస్తే మనకి ప్లాంట్ అనేది పెరుగుతుంది. అదాని వల్ల దేశానికి వచ్చిన నష్టం ఏముంది? ఎంప్లాయ్మెంట్ పెరగడమే తప్పి దేశానికి వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇదే అదానిని కాంగ్రెస్ మరి 1900 శకాల్లో పెంచి పోషించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే కదా. ఆ రోజు మరి కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన అదానినే ఈరోజు బీజేపీ పార్టీకి అభివృద్ధి కావాలి తప్పితే వ్యక్తులు కాదండి. అది తప్పుడు ప్రచారం అని నా ఉద్దేశం. మేము అదానికో అంబానీకో కట్టుబడి లేము. మన దేశానికి ఎంతవరకు ఉపయోగపడతారు అనేదే పైన ఆలోచన తప్పితే ఎవరికి మేము తలదించేది లేదు. ఎవరు ఎన్ని అనుకున్నా సరే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికే అంబానీతో కానీ అదానీతో కానీ టాటాతో కానీ ఇతరులు ఎవరైనా కానీ దేశానికి ప్రయోజనమైన వాళ్ళతోనే మేము ముందుకెళ్ళేటిది మా ఆలోచన. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. గతంలో మరి వాళ్ళేం చేశారు, మేము అవన్నీ అనట్లేదు కదా. మాకు కావాల్సింది అభివృద్ధి ఒకటే. మేము వాళ్ళు విమర్శించారని మేము విమర్శిస్తే మాకు వాళ్ళకి తేడా ఏముంది? సో ఇది ఖచ్చితంగా మోదీ గారి ప్లాన్ దేశ అభివృద్ధి. మనం ఇలాంటి వందే భారత్ ట్రైన్లు కానీ మనకి బుల్లెట్ ట్రైన్లు కానీ ఎట్లాంటివి మనం చూడగలుగుతాం అనుకున్నామా? సముద్ర మార్గంలోని రైలు నడవటం చూడగలుగుతున్నామా? బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ లేకుండా మెట్రో ప్రాజెక్టులే జరగవు కదా సార్. అసలు మెట్రో ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది రూట్ మ్యాప్ ఒకటి ఇచ్చింది. అది కొంచెం తక్కువ, అంటే మినిమం ఎంతని ఉండాలి మెట్రో ప్రాజెక్టుకి. దానికి తగ్గ రూట్ మ్యాప్ ఇంకొంచెం సెట్ కావాల్సి ఉంది. సెట్ అయిన వెంటనే విశాఖ మెట్రో కూడా ప్రారంభం అవుతుందండి. అమరావతి అనే దానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు తన స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం కూడా 3 ముక్కల రాజధాని అనే ఆట ఆడుతూ ఉంటే దానికి మొట్టికాయలు వేస్తూ నిర్మలా సీతారామన్ కానీ అటు మోదీ టీం మా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అమరావతి మా రాజధాని అని మొన్న ఎలక్షన్ ముందు కూడా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు. అమరావతికి మొన్న రీసెంట్గా
ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. మరొక 2-3 ఏళ్లలో అమరావతి అనేది పూర్తవుతుందని మా పూర్తి విశ్వాసం. విశాఖపట్నం అనేది ఆల్రెడీ అభివృద్ధి చెందిన ఒక జిల్లా అండి. విశాఖపట్నం కొత్తగా ఎవరు ఏమో అభివృద్ధి చేయక్కర్లేదు. ఎందుకంటే మనకి కోస్టల్ క్యారిడార్ ఉంది, టూరిజం ఏరియా అండ్ పీస్ఫుల్ ఏరియా. ఇటువంటి గందరగోళాలు గొడవలకి చోటు లేని విషయం. అమరావతి మనకి ఒక సెంటర్ పాయింట్ అండి. విశాఖపట్నం అనేది ఒక చివరి కోణం అండి. ఇక్కడ రాజధాని పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు రేట్స్ అయిపోయి ఇబ్బంది పడటమే తప్పి దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు లేవు. ఇక ఇక్కడ ఉండే ఐఎన్ఎస్ డాగా, ఐఎన్ఎస్ కళింగ, పోర్ట్, షిప్ యార్డ్, స్టీల్ ప్లాంట్, జింక్ ఇట్లాంటి హెచ్పిసిఎల్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ రాజధాని ఇక్కడ రావడం వల్ల ఇక్కడ ఉండే స్వతంత్ర పరిపాలన కోల్పోయి విశాఖ అందాలన్నీ కోల్పోతుందండి. విశాఖ సహజంగా ఒక అందమైన ప్రదేశం, అలాగే ఆల్రెడీ డెవలప్డ్ అండి. విశాఖ కొత్తగా ఏం డెవలప్ ఎవరు చేయక్కర్లేదు. విశాఖకి రాజధాని ఒక బిజినెస్ హబ్ కింద తీసుకుంటారని నా అభిప్రాయం. అంతేగాని కేంద్రంగా ఉండేది మాత్రం అమరావతి. ఋషికొండ ప్యాలెస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తలదించుకోవాల్సిన ఒక పెద్ద తప్పిదం. ఎందుకంటే రాష్ట్రం అప్పుల్లో ఎదుగుతూ ఉంటే మనకు విలాసమైన భవనాలు అవసరం అండి. అదే 500 కోట్లు ప్రజా దుర్వినియోగం వాళ్ళ ఇంట్లోది తెచ్చి ఎవరు పెట్టలేదు. ఇదంతా ప్రజల తాలూకు సొమ్ము. అందమైన ప్రదేశం అండి. దాన్ని అరుగుండు గీకి దాని మీద ఒక ప్యాలెస్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ భార్య మనకి గిఫ్ట్గా ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద దగా అండి. ఇదంతా ప్రజల సొమ్ము అంతా దుర్వినియోగం చేసి ఆ ప్యాలెస్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆంధ్ర ప్రజలు జోబీలు కన్నం కొట్టి మరి ఆ ప్యాలెస్ కట్టారండి. సుందరమైన ప్రదేశాన్ని ఈరోజు చూస్తే మట్టి బుగ్గుపాలు చేసినటువంటి వైనం వైసీపీదే. ఆ వైసీపీ వాళ్ళకి ఈ ధర్నాలు, రాస్తాలు, రోకోలు చేయడం కాదు, దాని మీద ముందు సమాధానం చెప్పమనండి. తప్పు చేసేవాడికి శిక్ష తప్పదు. కూటమి ప్రభుత్వంలో లోకేష్ గారు రెడ్ బుక్ అనే ఒక బుక్ని పెట్టారు. ఆ రెడ్ బుక్ పెట్టినప్పుడు దాన్ని ఎంతో అవహేళన చేశారు. వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలపై నోటు దురుస్థానంతో కొంతమంది రెచ్చిపోయారు. ఆ రోజు ఎవరు మాట్లాడిన ప్రజాప్రతినిధులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక రోడ్డు క్లోజ్ చేసింది, ప్యాలెస్లోకి వెళ్ళిందని మాట్లాడుతున్నారు. మరి నేను ఒకటే సూటుకు వచ్చిన వైసీపీ వాళ్ళకి, మీకు ఎందుకయ్యా అంతే ప్యాలెస్? మీ వల్లే కదా ఇప్పుడు ఆ రోడ్లు క్లోజ్. స్వతంత్రంగా తిరిగే మాకు స్వతంత్రత కోల్పోయింది. మీరు ఇందాక అడిగిన ఒక ప్రశ్న ఉంది, ఎందుకు రాజధాని కింద అవ్వనివ్వట్లేదు, అవితే బాగుంటుంది కదా అని. ఇప్పుడు రాజధాని కింద చేద్దామనే అక్కడ ఒక ప్యాలెస్ ఆయన కట్టాడు. ఆ ప్యాలెస్ వల్ల మనం తిరిగే స్వతంత్రం కోల్పోయి రోడ్లు క్లోజ్ అయిపోయాయి. అదే రాజధాని వస్తే పూర్తి మనెవరం కూడా ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి. అంతకన్నా ఘోరంగా ఇక రేపు ఈ టర్మాలు గెలిచి ఉంటే మన ఇంట్లో మనం ఉండకపోతామండి. బోల్డ్ టిట్కో ఇల్లులు ఓన్లీ కక్కసం మీద చాలా కన్స్ట్రక్ట్ అయిన టిట్కో ఇల్లుని ఎవరికి ఇవ్వకుండా ఎలక్షన్ ముందు ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అయ్యింది, అందుకే 11 వచ్చాయండి. భోగాపురం ఎయిర్పోర్ట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కూడా కొంతమంది వైసీపీ నాయకులు కబ్జా చేశారు. ఇప్పుడు వాటిపైన కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం ఆలోచన ఉందో వాటిపైన కూడా ఈ పేదల దగ్గర నుంచి తీసుకున్న భూములు కానీ అన్నీ కూడా మళ్ళీ వెనక్కి ఇవ్వడానికి సర్వేలు అవి నిర్వహిస్తున్నారండి. తప్పకుండా ఇంకొక సంవత్సరంన్నరలో మనకి ఎయిర్పోర్ట్ అయితే ఫస్ట్ ట్రయల్ పూర్తవుతుందని మా ఆశాభావం. కూటమి ప్రభుత్వం మరొక 10 సంవత్సరాలు ఉంటే కానీ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళే పరిస్థితి లేదు. మనకి ఇమ్మీడియట్లీ మనకి ఎమర్జెన్సీ కంపెనీస్ రావాలి అండ్ యూనివర్సిటీస్ రావాలి, అలాగే ఎంప్లాయ్మెంట్ పెరగాలి. ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు కరువు ఉండదు. అట్లాంటిది గత 2.5 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్లు అనేవి జరగటమే ఆగిపోయాయి. సో ఈ వాలంటరీ సిబ్బందులను తీసుకొచ్చి చాలా మటుకు మన డేటాను అంతా బోగస్ చేశారు. సో ఇట్లాంటివన్నీ ఈ జరిగిన ప్రతి దాన్ని కూడా అడ్డుకట్టేస్తూ కుటుంబ ప్రభుత్వం రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే అవగాహనతోనే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారి, ఇటు మోదీ గారు కానీ కృషి చేస్తున్నారు. తప్పనిసరిగా మనం మరొక 5 సంవత్సరాల్లో మళ్ళీ 2029 ఎన్నికలు వచ్చే లోపటికల్లా మన భవిష్యత్తులన్నీ కూడా చాలా వరకు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం
పెట్టిన ఏవైతే లొసుకులు ఉన్నాయో ఆ లొసుకులు అన్నిటిని తీస్తూ రాత్రి రిలీజ్ చేసిన జీవోలు అన్నిటిని ఆపుతూ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న వైనం చదువుకున్న వాళ్ళంతా కొంచెం ఆలోచించి మన రాబోయే రోజుల్లో ఏంటి అనేది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రానున్నది 2025వ సంవత్సరం, నూతన సంవత్సరంలో మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.